హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు ప్రభుత్వం అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేశాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మనకు స్థాయిల వద్ద ప్రభుత్వం ఉంది. ఫస్ట్ వన్ 2 స్థాయిలు, సెకండ్ వన్ 4 స్థాయిలు, థర్డ్ వన్ 6 స్థాయిలు, ఫోర్త్ వన్ 1 స్థాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. భారతదేశంలో మనకు 2 స్థాయిల వద్ద ప్రభుత్వం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి. ఫస్ట్ వన్ చట్టాలను రూపొందించడం, సెకండ్ వన్ ప్రభుత్వాన్ని తొలగించడం, థర్డ్ వన్ ప్రభుత్వాన్ని నియమిస్తుంది, ఫోర్త్ వన్ పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి ఏదంటే చట్టాలను రూపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ను ఎవరు నామినేట్ చేస్తారు? ఫస్ట్ వన్ ముఖ్యమంత్రి, సెకండ్ వన్ భారత రాష్ట్రపతి, థర్డ్ వన్ ప్రధానమంత్రి, ఫోర్త్ వన్ స్పీకర్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ పదవీ కాలం. ఫస్ట్ వన్ 6 సంవత్సరాలు, సెకండ్ వన్ 7 సంవత్సరాలు, థర్డ్ వన్ 5 సంవత్సరాలు, ఫోర్త్ వన్ ఏది లేదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏది లేదు, అంటే దీని ఆన్సర్ అనేది లేదని. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య. ఫస్ట్ వన్ 185, సెకండ్ వన్ 294, థర్డ్ వన్ 1758, ఫోర్త్ వన్ 115. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1758. నెక్స్ట్ క్వశ్చన్, అసెంబ్లీ పదవీ కాలం. ఫస్ట్ వన్ 4 సంవత్సరాలు, సెకండ్ వన్ 6 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 5 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభ ఎగువ సభను డాష్ అంటారు. ఫస్ట్ వన్ విధానసభ, సెకండ్ వన్ విధాన పరిషత్, థర్డ్ వన్ లోక్సభ, ఫోర్త్ వన్ రాజ్యసభ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ విధాన పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం. ఫస్ట్ వన్ 7 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 సంవత్సరాలు, థర్డ్ వన్ 6 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 4 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం అనే పదం డాష్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్ రాష్ట్రాలలోని ప్రభుత్వ శాఖలు, సెకండ్ వన్ శాసన మండలి, థర్డ్ వన్ శాసనసభ, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పైవన్నీ. చూడండి, రాష్ట్రాలలోని ప్రభుత్వ శాఖలు, శాసన మండలి, శాసనసభ ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం అనే పదం వీటన్నిటిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఫస్ట్ వన్ 29, సెకండ్ వన్ 28, థర్డ్ వన్ 27, ఫోర్త్ వన్ 26. దీనికి ఆన్సర్ వచ్చేసి 28. రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలనలో అధికారాలు వీరి ద్వారా చలాయించబడతాయి. ఫస్ట్ వన్ స్పీకర్, సెకండ్ వన్ గవర్నర్, థర్డ్ వన్ ముఖ్యమంత్రి, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ప్రతిపక్ష పార్టీ నాయకుడు, సెకండ్ వన్ శాసనసభల మెజారిటీ పార్టీ నాయకుడు, థర్డ్ వన్ శాసనసభ్యుడు, ఫోర్త్ వన్ స్పీకర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏది? ఫస్ట్ వన్ లెజిస్లేచర్లు, సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ వన్ మీడియా, ఫోర్త్ వన్ న్యాయ వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి మీడియా. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఆర్టికల్ ప్రకారం అదే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గవర్నర్ నియమించవచ్చు. ఫస్ట్ వన్ ఆర్టికల్ 153, సెకండ్ వన్ ఆర్టికల్ 150, థర్డ్ వన్ ఆర్టికల్ 17, ఫోర్త్ వన్ ఆర్టికల్ 125. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆర్టికల్ 153. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. ఫస్ట్ వన్ ప్రధానమంత్రి, సెకండ్ వన్ రాష్ట్రపతి, థర్డ్ వన్ ఎన్నికల సంఘం, ఫోర్త్ వన్ పార్లమెంటు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. చూడండి, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం ద్వారా
ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు? ఫస్ట్ వన్ గవర్నర్, సెకండ్ వన్ రాష్ట్రపతి, థర్డ్ వన్ ప్రధానమంత్రి, ఫోర్త్ వన్ ఆర్బీఐ గవర్నర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవీ కాలం. ఫస్ట్ వన్ 5 సంవత్సరాలు, సెకండ్ వన్ 10 సంవత్సరాలు, థర్డ్ వన్ 15 సంవత్సరాలు, ఫోర్త్ వన్ శాశ్వత ఇల్లు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ శాశ్వత ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ద్విసభలు లేని రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ కేరళ, ఫోర్త్ వన్ తెలంగాణ. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ద్విసభలు లేని రాష్ట్రం ఏది అంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రంలోని ద్విసభ్య సభల గురించి వివరిస్తుంది? ఫస్ట్ వన్ ఆర్టికల్ 181, సెకండ్ వన్ ఆర్టికల్ 161, థర్డ్ వన్ ఆర్టికల్ 151, ఫోర్త్ వన్ ఆర్టికల్ 171. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆర్టికల్ 171. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ ముందస్తు ఆమోదంతో శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు. ఫస్ట్ వన్ వ్యవసాయ బిల్లులు, సెకండ్ వన్ ఆర్థిక బిల్లులు, థర్డ్ వన్ సాధారణ బిల్లులు, ఫోర్త్ వన్ రాజ్యాంగ సవరణ బిల్లులు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆర్థిక బిల్లులు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రానికి నిజమైన కార్యనిర్వాహక అధిపతి ఎవరు? ఫస్ట్ వన్ ముఖ్యమంత్రి, సెకండ్ వన్ గవర్నర్, థర్డ్ వన్ స్పీకర్, ఫోర్త్ వన్ కలెక్టర్. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి, సెకండ్ వన్ ముఖ్యమంత్రి, థర్డ్ వన్ ప్రధానమంత్రి, ఫోర్త్ వన్ స్పీకర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు. ఫస్ట్ వన్ 65 సంవత్సరాలు, సెకండ్ వన్ 62 సంవత్సరాలు, థర్డ్ వన్ 59 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 70 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 65 సంవత్సరాలు.